హే గైస్, వెల్కమ్ టు మన జగిత్యాల్లో. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి తమ్నైల్ చూసిరు కదా. సో యాక్చువల్లీ నేను ఓన్లీ హైదరాబాద్ ఒకటే చెప్దాం అనుకున్నాను, బట్ హైదరాబాద్ కాకుండా ఇంకా దూరం ఏరియాస్ ఏమున్నాయని చూస్తే విజయవాడ కూడా ఒకటి ఉంది. అందుకని విజయవాడ అండ్ హైదరాబాద్ రెండే కాన్సన్ట్రేట్ చేసిన. ఇంకా ఈ వీడియో తీసింది Jan 8 రోజు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో సూపర్ లగ్జరీలు కొత్తవి స్టార్ట్ అయినాయి అనమాట. ఇక మన జగిత్యాల నుంచి కూడా ఒక సూపర్ లగ్జరీ స్టార్ట్ అయింది కొత్తది. సో పోతుంది కదా, అదే ఈ సూపర్ లగ్జరీ కొత్తది, జగిత్యాల టు హైదరాబాద్ ఇది. అండ్ ఇక ఓన్లీ హైదరాబాద్ గురించి ఎందుకు చెప్దాం అనుకున్నా అంటే, రెగ్యులర్గా స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ రెగ్యులర్గా తిరిగే వేస్ అదే కాబట్టి నేను ఓన్లీ హైదరాబాద్ ఒక్కటే కాన్సన్ట్రేట్ చేసిన. సో ఇక్కడ చూడొచ్చు మనకు టూ సైడ్ ప్లాట్ఫామ్స్లో ఏమేమి ఉంటాయో బస్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇచ్చిర్రు. ఎవరికైనా డౌట్ ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఈ వీడియోలో నేను జర్నీ టైం తగ్గించే టిప్ కూడా చెప్దాం అనుకుంటున్నా. అండ్ కరీంనగర్ నుంచి బెంగళూరు పోయే బస్సెస్ కూడా కవర్ చేసిన అనమాట. సో ఇవన్నీ చూసే ముందు మనం ఒకసారి ఆ బస్ స్టాండ్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ బస్ స్టాండ్ వచ్చేసి 1986లో శంకుస్థాపన చేసిర్రు. అండ్ ఇక ఓపెనింగ్ 1990లో అయింది. సో January 30కి మన జగిత్యాల బస్ స్టాండ్ బర్త్డే చేసుకుంటుంది. అండ్ ఇక ఈ వీడియోలో నేను ఓన్లీ రాజధాని బస్సెస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్స్ప్రెస్ అండ్ సూపర్ లగ్జరీ రెగ్యులర్గా ఉండేవే. అండ్ ఇక రాజధాని అనుకున్నప్పుడు ఇక్కడ మాకు ఒక బోర్డు కనబడింది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. దీంట్లో ఓవరాల్గా 6 బస్సెస్ ఉన్నాయి. బట్ నాకు ఆన్లైన్లో చూస్తే ఓన్లీ 5 బస్సెస్ చూపించినాయి. ఇక ఈ బస్సెస్ అన్నీ శంషాబాద్ టు జగిత్యాల, జగిత్యాల టు శంషాబాద్ క్లియర్గా ఇక్కడ రాసింది. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఫ్యూచర్గా యూజ్ అయ్యింది. సో ఫస్ట్ బస్ వచ్చేసి 9:40 AM-కి, ఇది 2 PM-కి రీచ్ అవుతుంది. ఇది కొరుట్ల నుంచి వస్తుంది. అండ్ ఇంకా సెకండ్ బస్ వచ్చేసి 12 PM-కి ఉంది. ఇది జగిత్యాల డిపో నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక థర్డ్ బస్ వచ్చేసి 3:40 PM-కి ఉంది. ఇది కొరుట్ల నుంచి వస్తుంది. అండ్ ఇక ఫోర్త్ బస్ వచ్చేసి 6:15 PM-కి ఉంది. జగిత్యాల నుంచే స్టార్ట్ అవుతుంది ఇది. అండ్ ఇక లాస్ట్ బస్ వచ్చేసి 10 PM-కి ఉంది. సో ఇది కూడా జగిత్యాల నుంచే స్టార్ట్ అవుతుంది. సో జగిత్యాల నుంచి మీరు ఈవినింగ్ బయలుదేరేసి తొందరగా హైదరాబాద్ చేరుకోవాలనుకుంటే కరీంనగర్ నుంచి గరుడ క్యాచ్ చేయండి. ఎందుకంటే 1 hour మ్యాక్సిమం తగ్గిపోతుంది జర్నీ టైం. డే టైంలో కూడా గరుడ బస్సెస్ ఉన్నాయి హైదరాబాద్ వరకు, బట్ వీళ్ళు ఆన్లైన్లో మెన్షన్ చేయలేదు. సో నాకు బెంగళూరు గరుడ బస్ టైమింగ్స్ దొరికినాయి. సో అవే మెన్షన్ చేస్తున్నా. ఫస్ట్ బస్ వచ్చేసి 5:30 PM-కి ఉంది, కరీంనగర్ టు బెంగళూరు. సెకండ్ వచ్చేసి 6 PM-కి ఉంది. ఇది కూడా కరీంనగర్ టు బెంగళూరు అనమాట. అండ్ ఇంకా లాస్ట్ బస్ వచ్చేసి 7:30 PM-కి ఉంది. ఇది కూడా కరీంనగర్ టు బెంగళూరే ఉంది. సో ఇవి కాకుండా హైదరాబాద్ టు సికింద్రాబాద్ బస్సెస్ కూడా ఉన్నాయి, బట్ వాళ్ళు ఆన్లైన్లో మెన్షన్ చేయలేదు. సో ఇది కాకుండా నేను విజయవాడ ఇన్ఫర్మేషన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. సో విజయవాడ గురించి సెర్చ్ చేసినప్పుడు నాకు 3 బస్సెస్ కనిపించినాయి. ఇక జగిత్యాల నుంచి ఫస్ట్ బస్ వచ్చేసి 10 AM-కు పోతుంది జగిత్యాల నుంచి విజయవాడకి. అది వచ్చేసి ఎక్స్ప్రెస్. ఇక మిగిలిన 2 వచ్చేసి సూపర్ లగ్జరీ అనమాట. ఒకటి వచ్చేసి 7:50 PM-కు ఉంది. అండ్ ఇంకా లాస్ట్ బస్ వచ్చేసి 8:50 PM-కు ఉంది. సో ఇవి బెంగళూరు, హైదరాబాద్ అండ్ విజయవాడ బస్సెస్ వచ్చేసి. ఈ వీడియో ఎంప్లాయీస్కి అండ్ స్టూడెంట్స్కి అయితే మస్తు యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో ఇంకో టిప్ కూడా చెప్దాం అనుకుంటున్నా. మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది, కాకపోతే ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నా. ఆర్టీసీ వాళ్ళు పార్సల్స్ కొరియర్ సర్వీస్ కూడా స్టార్ట్ చేసిర్రు. తక్కువ కాస్ట్లో పార్సల్స్ పంపించాలనుకుంటే మన ఆర్టీసీ పార్సల్స్ యూజ్ చేసుకోవడం చాలా బెటర్. బట్ హోమ్ డెలివరీ లేదు, అదొకటే నెగిటివ్ పాయింట్. ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉన్నాయి, కాల్ చేసుకోవచ్చు. అండ్ ఇక ఈ వీడియో పెడదాం అనుకున్నప్పుడు నాకు ఆర్టీసీ వాళ్ళు స్లీపర్ కోచ్ కూడా స్టార్ట్ చేసిరని తెలిసింది. అండ్ ఇవి వచ్చేసి నాన్ ఏసీ. ఎందుకంటే ఇప్పటి వరకు ఆర్టీసీలో స్లీపర్ కోచ్ బస్సెస్ లేవు. సో ఆర్టీసీ వాళ్ళు రీసెంట్గా అయితే స్టార్ట్ చేసిర్రు. సో ఆ వీడియో మనకు దొరికింది. ఆ వీడియో అయితే ఒకసారి చూసేయండి. సో అది మనకున్న న్యూ అప్డేట్. అండ్ ఈ బస్ వచ్చేసి జగిత్యాల నుంచి కాదు, జగిత్యాల నుంచి అనుకున్నారు.
ప్రస్తుతానికి హైదరాబాద్ టు కాకినాడ అండ్ హైదరాబాద్ టు విజయవాడ నడిపిస్తారు. అండ్ ఇంకా మనం జగిత్యాలలోకి వచ్చి జగిత్యాల బస్ డీటెయిల్స్ ఇవ్వకుండా గలీజ్ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను కొన్ని ఫొటోస్ అయితే మీకోసం పెడుతున్నా. ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎప్పటికైనా యూజ్ అవుతాయి. బస్సులు తీసుకుపోయేటోళ్ళు ఉంటారు. సో ఆర్టీసీ బస్సులు పెళ్ళిళ్ళకి యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళ కోసం ఈ ఇన్ఫో. సో అక్కడ క్లియర్గా మెన్షన్ చేసిర్రు ఎన్ని అవర్స్, ఎన్ని కిలోమీటర్స్కి అండ్ ఎంత అనేది. సో యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కింద కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఇంకేమైనా ఎంక్వైరీ, ఇంకేమైనా కంప్లైంట్స్ అబౌట్ ఆర్టీసీ ఇవ్వాలనుకుంటే ఇంకో ఇక్కడ మనకు నెంబర్ ఇచ్చిర్రు. సో ఈ నెంబర్కి కాల్ చేసి ఏమైనా కంప్లైంట్స్ ఇవ్వచ్చు. అండ్ ఇది సంక్రాంతి సీజన్ కాబట్టి 2 and Pro బుక్ చేసుకున్న వాళ్ళకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో 31st Jan వరకు ఈ ఆఫర్ ఉంటుంది, 2023 31st Jan వరకు. సో అది ఓవరాల్గా జగిత్యాల ఆర్టీసీ గురించి. సో నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో పెట్టిన. అండ్ ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. టిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.